శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. 12 రాసుల వాళ్ళ వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4 అని ఉన్నది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావము ఉండినా, రాహువు అక్కడే ఉండినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికైనా ఇంకా మంచి చోట కనుక గ్రహాలు ఉన్నాయి అంటే అందరికీ ఇబ్బందులు వర్తిస్తాయని చెప్పలేము. అందుకని చాలా మంచి లాభాలే ఉన్నాయి గాక మీనరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అన్నీ శుభ ఫలితాలే అంటున్నారు. మీరు ఏది అనుకున్నా శుభ ఫలితాలే మీరు పొందుతారుగాక. ఏది పట్టుకున్నా ధనలాభం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరము. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి స్థితి మీకు కలుగుతుంది, ధర్మ కార్యాలలో పాల్గొంటారు. అనుమానముతో కాకుండా నేను ఇది చెయ్యగలనో లేదో, చేసుకోగలనో లేదో, దీంట్లో నేను ఉత్తీర్ణత సాధించగలనో లేదో అనేటువంటి అనుమానాలతో కాకుండా మంచి దృఢ సంకల్పముతో మీరు ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయమే కలుగుతుంది గాక. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ మంచి లాభాలు అనేటువంటివి గడిస్తారు మీరు తప్పకుండా. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కూడా ఉంటుంది కదా, మరి దానికి కొంచెము ఆ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండేటువంటి దాని వలన అప్పుడప్పుడు ఏదో కొన్ని ఫలితాలలో మధ్యస్థముగా ఉండటం అనేటువంటిది ఉంటుంది. చిన్నపాటి విషయాలలో చిన్న ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. ఇవి చెప్పినప్పుడు అవి కూడా చెప్పాలి కాబట్టి. అలాగే ఆరోగ్యం, సమయానికి నిద్ర, తిండి అనేటువంటివి చూసుకోండి. తప్పకుండా ఆరోగ్యము అనేటువంటిది మీకు బాగా మెరుగవుతుంది, బాగుంటుంది గాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు కొంచెము ఆగి ఆచితూచి అడుగేసి ప్రయత్నాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. భూక్రయ విక్రయాలలో కూడా కొన్ని మీకు ఏముందిలే అమ్మేస్తున్నాము కదా మేలు జరుగుతుందిలే అని అంటే అది 1/2 అయ్యేదాన్ని చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి. ఎప్పటి నుంచో పెండింగుగా ఉండేటువంటివి ఏమైనా భూమి కానీ ఇల్లు కానీ అమ్ముడుపోవాలి అంటే అవి తక్షణమే అమ్మేయండి. దానివల్ల మీకు లాభాలు వస్తాయి. మళ్ళీ మీరు వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ భూమి అక్కడ భూమి ఇక్కడ చేసేటువంటి వాళ్ళు జాగ్రత్త వహించండి. మీ సొంత ఇంటిని కానీ సొంత భూమిని కానీ అమ్మాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటే అమ్మండి. తప్పకుండా మంచి లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక. ఇక బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు మేలు కలిగిస్తుంది, సంతోషపడతారు. బంధువులను మీ ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి చేయడం జరుగుతుంది, అది కూడా మీకు బాగా ఆనందాన్ని కలిగిస్తుంది. కోర్టు పరమైనటువంటివి ఏమైనా నిర్ణయాలు అయితే మీకు అనుకూలముగానే వస్తాయి గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కాదుగాక, మీకే అనుకూలమవుతుంది.
విద్యార్థులు మాత్రము చాలా బాగా చదవాలి, శ్రమపడాలి, బాగా శ్రమతో కూడి చదువుకుంటేనే మేలు జరుగుతుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా మనవాళ్లే కదా, నాకు నమ్మకమైనటువంటి వ్యక్తులే కదా, ఏమీ పర్వాలేదు అని మీకు అనిపించవచ్చునుగాక. కానీ చివరి నిమిషంలో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా అడుగులు వేయండి, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరైనా ఉంటే, లోపాలుంటే సరిదిద్దుకోండి. రాసుల ప్రకారముగా మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగతమైన జాతకాలు చూసుకోండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని మీనరాశి వాళ్ళు అనుకుంటే శనికి తైలాభిషేకాలు చేయించండి, ఇంటి దేవుడికి పూజ చేసుకోండి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే, ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము. అది ఉంటుంది, వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని, క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని, క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు, మంగళకరమైనటువంటి రోజు మంగళవారము. కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక, కోపాగ్ని, క్రోధాగ్ని అని. ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది గమనించాలి మనం. అందుకని ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి. మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక. భూములకు విలువ చాలా పెరుగుతుంది గాక. అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ, విలువ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము మాంగళిక దోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు, కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది.